మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు గుంటూరు పోలీసులు. మాధవ్ పై గుంటూరు జిల్లా నగరంపాలెం పిఎస్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. చేబ్రోలులో టీడీపీ నాయకుడు కిరణ్ ను అడ్డుకున్నారు మాధవ్. జగన్ కుటుంబంపై అసభ్యకరంగా మాట్లాడారని కిరణ్ అంతు చూస్తామంటూ హెచ్చరించారు గోరంట్ల మాధవ్. గుంటూరు ఎస్పీ ఆఫీస్ దగ్గర రభస సృష్టించిన మాధవ్ పై కేసు నమోదైంది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు గుంటూరు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే మాజీ ఎంపీ గోరెంట్లను అయితే ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. ఏదైతే నిన్న నగరంపాలెం పిఎస్ లో అయితే నాన్ బెయిలబుల్ కేసు మాజీ ఎంపీ గోరెంట్లపై కేసు నమోదైంది. అయితే ఆయన సంబంధించి పోలీసుల అదుపులోనే గోరెంట్ల మాధవ్ ఉన్నారు. గోరెంట్లను అయితే సంబంధించి నిన్న మాజీ ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఏదైతే నిన్న చేబ్రోల్ కిరణ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసిన నేపథ్యంలో అతన్ని టీడీపీ ఐటీడీపీ కార్యకర్తనే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో మంగళగిరి నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా ఆ సమయంలో పోలీసు వాహనాన్ని అడ్డగించి గోరెంట్ల మాధవ్ అక్కడ దాడికి పాల్పడలాడు. గొడవగా చేసి అతన్ని ఏదైతే చేబ్రోలు కిరణ్ ని తమకు అప్పచెప్పాలంటూ కూడా వాదన చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అతన్ని అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం ఎస్పీ ఆఫీస్ కి తీసుకొచ్చారు. ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా అదే హడావుడి సృష్టించడం అయితే జరిగింది. ఏదైతే నిన్న ఆ చేబ్రోలు కిరణ్ అయితే తనకు అప్పచెప్పాలంటూ కూడా అక్కడ ఎస్పీ ఆఫీస్ లో వాదన చేశారు. ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ కూడా అతను హడావుడి అయితే కొనసాగించిన డిఎస్పీలు కూడా నిలువరించలేకపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీంతో అక్కడి నుంచి ఏదైతే పోలీసు విధులను అడ్డగించినట్లుగా అయితే మాజీ ఎంపీపై అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే గోరంట్ల మాధవ్ని ఏదైతే పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కింద అయితే కేసులు నమోదు చేశారు. అయితే రాత్రి ఎస్పీ కార్యాలయం నుండి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు గోరంట్ల మాధవ్ని అయితే తీసుకెళ్లారు. అక్కడ ఏదైతే ఆ ప్రాంతం అక్కడే కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ రోజు ఆయన్ని పలు కోర్టులో హాజరుపరచనున్నారు. ఏదైతే గతంలో చూసుకుంటే వైసీపీ నాయకులు గాని అలాగే కార్యకర్తలు కొంతమంది దుందుడుకుతనంగా వ్యవహరించారు. అంతకుముందు ఏదైతే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినా కూడా సాక్షాత్తు అప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కట్టడి చేయకపోవటం, అలాగే దాడులు జరుగుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నారని కూటమి నాయకులు మండిపడిన పరిస్థితి. అదేవిధంగా తమకు సంబంధించిన తమ పార్టీకి సంబంధించిన కార్యకర్త అయినప్పటికీ కూడా ఐటీడీపీ సంబంధించిన కార్యకర్త అతను అసభ్యకరంగా ఎవరైనా మహిళే అదే క్రమంలో ఆ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడు పోస్ట్ చేయడంతో అతని మీద టీడీపీ సభ్యత్వం కూడా అతనికి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగట్టుగా ఏదైతే సాక్షాత్ చంద్రబాబు నాయుడే ఆ యొక్క ఆర్డర్ వేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే అతన్ని ఏదైతే టీడీపీ ఐ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేయటం, అతను కూడా నేను ఆ పోస్ట్ పెడతాం తప్పు నాది, నన్ను క్షమించండి భారతి గారిని కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మొత్తం కూడా వేడుకున్న పరిస్థితి. అయినప్పటికీ తప్పు చేసింది తప్పేనన్న విధంగా చంద్రబాబు నాయుడు శిక్ష నిర్వహించాల్సిందేనని చెప్పి చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఈ యొక్క గోరెంట్ల మాధవ్ అక్కడి నుంచి కూడా వెంబడించి రావటం, ఇవన్నీ అధికారం పోయినప్పటికీ కూడా వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైనప్పటికీ ఈ రోజు మొత్తంగా ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే పరిస్థితి మరికొద్ది సేపట్లో ఉంది. వరలక్ష్మి.